ప్రపంచం మొత్తం ఉత్కంఠగా గమనిస్తున్న ఒక కీలక పరిణామం ఇప్పుడు పశ్చిమాసియాలో చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత తీవ్రమవుతున్నాయి. అణు ఒప్పందం అంశంపై ఇరు దేశాలు వెనక్కి తగ్గని వైఖరి చూపుతుండటంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 37 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయాన్ని ఆయన తొలిసారిగా విరమించుకోవడం వెనుక అసలు కారణమేంటి? ఆయన నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా, లేక అమెరికా సైనిక కదలికలకు ఇది సంకేతమా? లెట్స్ వాచ్. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల ఎఫెక్టేనా? ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన అంశాల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ఒకటి. గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతూనే ఉంది. ముఖ్యంగా అణు ఒప్పందం విషయంలో అమెరికా తీసుకుంటున్న కఠిన వైఖరి, ఇరాన్ చూపిస్తున్న దృఢత్వం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. అణు ఒప్పందాన్ని అంగీకరించకపోతే సైనిక దాడి తప్పదని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా హెచ్చరికలు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయిన అయతుల్లా అలీ ఖమేనీ భద్రతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సాధారణంగా ప్రజల ముందుకు వచ్చే ఖమేనీ ఇటీవల కాలంలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. అమెరికా నిఘా ఉపగ్రహాలకు కూడా కనిపించకుండా ఆయన అత్యంత రహస్య బంకర్లలో తలదాచుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఊహాగానమా లేక నిజమా అన్నది స్పష్టంగా తెలియకపోయినా తాజా పరిణామాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. ఇరాన్ చరిత్రలో ఖమేనీ స్థానం చాలా కీలకం. 1989లో ఇరాన్ విప్లవ నేత రుహుల్లా ఖొమైనీ మరణం తర్వాత ఆయతుల్లా అలీ ఖమేనీ దేశ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో ఆయన ఎన్నో అంతర్గత, బాహ్య సంక్షోభాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని సంప్రదాయాలను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అలాంటి సంప్రదాయాల్లో ఒకటి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ప్రత్యేక సమావేశం. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అప్పటి పహ్లావి రాజవంశాన్ని కూల్చివేసిన తర్వాత ఇరాన్ వైమానిక దళానికి చెందిన అధికారులు రుహుల్లా ఖొమైనీకి విధేయత ప్రకటించిన రోజు అదే. ఆ సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఇరాన్ సుప్రీం లీడర్ వైమానిక దళ అధికారులతో భేటీ అవుతారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ లో ఉన్నప్పటికీ ఈ సమావేశాల్ని అప్పట్లో నిర్వహించారు. కానీ తాజా పరిణామాల్లో ఈ సంప్రదాయం తొలిసారిగా భగ్నమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఆ కీలక సమావేశానికి ఖమేనీ హాజరు కాలేదు. దాదాపు 37 ఏళ్లుగా ఎప్పుడు మిస్ కాని ఈ సమావేశానికి ఆయన రాకపోవడం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశ్నలకు దారితీసింది. ఇరాన్ అధికారులు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఖమేనీ స్థానంలో ఆర్మీ ఫోర్స్ చీఫ్ అబ్దుల్ రహీం మౌస్వీ ఆ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఇది భద్రతా కారణాల వల్ల తీసుకున్న నిర్ణయమేనని అర్థమవుతోంది. ఖమేనీ ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆదేశాలతో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకను అరేబియా సముద్రంలో మోహరించారు. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ నౌకలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీంతో పాటు అనేక యుద్ధ విమానాలు, డ్రోన్లు కూడా పశ్చిమాసియా ప్రాంతానికి తరలించబడ్డాయి. అవసరమైతే క్షణాల్లోనే దాడి చేయగల స్థాయిలో అమెరికా తన సైనిక బలగాలను సిద్ధం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖమేనీ భద్రత అత్యంత కీలకంగా మారింది. అందుకే ఆయన దేశంలోనే అత్యంత రహస్య ప్రదేశాల్లో ఉండవచ్చని లేదా మిత్రదేశంలో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ధోరణి చూపించడం లేదు. అణు కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, ఇందులో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా కేవలం అణు కార్యక్రమంపైనే కాకుండా ఇరాన్ క్షిపణి వ్యవస్థపై కూడా చర్చ జరగాలని పట్టుబడుతుండగా ఇరాన్ మాత్రం ఆ ప్రతిపాదనను ఖండిస్తోంది. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణంలో ఉంది. అమెరికా యుద్ధ నౌకలు, డ్రోన్లు, నిఘా విమానాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక ఇరాన్ డ్రోన్ ను అమెరికా కూల్చివేయడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. దానికి ప్రతిగా అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్ కు మరింత దగ్గరగా తీసుకొచ్చింది. ఈ పరిణామాలన్నింటితో పశ్చిమాసియాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఒకవైపు దౌత్య మార్గాల్లో చర్చలు జరిగే అవకాశాలు కనబడకపోవడం, మరోవైపు సైనిక బలగాల మోహరింపు పెరగడం యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఈ ప్రతిష్టంభన ఎటు దారితీస్తుందో, ప్రపంచ శాంతిపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.